సీఎం చంద్రబాబు ఆదేశాలతో సచివాలయంలో చెత్తను తొలగిస్తున్నారు. రెండవ బ్లాక్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని పరిశీలించడానికి వచ్చిన సీఎం అక్కడ పేరుకుపోయిన చెత్తను చూసి అసహనం వ్యక్తం చేశారు. కూటమి సర్కార్ రాకముందు గత ప్రభుత్వంలోని మంత్రులు వాడిన ఫర్నిచర్ ను సైతం బ్లాక్ల మధ్యన పడేశారు. దీనికి తోడు సీఎంఆర్ఎఫ్ వింగ్ లో ఫైళ్లు పేరుకుపోవడం, గుట్టలుగా పోయడంపై సీఎం మండిపడ్డారు. చెత్తను 24 గంటల్లో క్లీన్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సిఆర్డీఏ యంత్రాంగం ట్రాక్టర్లతో ఆయా బ్లాకుల్లోని చెత్తను తరలించుకుపోతోంది. బ్లాకుల్లోని చెత్త తొలగింపుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. ఏపీ సచివాలయంలోని రెండవ బ్లాక్లో ఈ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదం సంఘటన ఒక రకంగా సచివాలయ ప్రక్షాళనకు దారితీసిందని చెప్పుకోవచ్చు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత అటు హోంమంత్రి కావచ్చు, డీజీపీ కావచ్చు, ఫైర్ సేఫ్టీ డీజీ కావచ్చు, అదేవిధంగా జీఏడీ పొలిటికల్ సెక్రటరీ కావచ్చు, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. అయితే ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఆయన సునిశ్చితంగా పరిశీలించారు. చుట్టుపక్కల అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ చెత్త పడివేసి ఉండడాన్ని కూడా ఆయన గమనించారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమీడియట్గా ఈ చెత్తను 24 గంటల్లో క్లీన్ చేయాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. తరువాత ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి చూడొచ్చు. ఇప్పుడు మనం ఉదయం ఈ అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతం ఇదే. ఈ అగ్ని ప్రమాదం జరిగిన ఏదైతే బ్యాటరీ గ్యాలరీ ఉందో అక్కడి నుంచి అది సందర్శించిన తర్వాత, అక్కడ చూసిన తర్వాత ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడి నుంచి బయలుదేరి నేరుగా నడుచుకుంటూ మనకు కనిపిస్తున్నటువంటి ఫస్ట్ బ్లాక్కు చేరుకున్నారు. ఫస్ట్ బ్లాక్లో ఉన్నటువంటి బ్యాటరీ గ్యాలరీని పరిశీలించి పక్కనే ఉన్నటువంటి సీఎంఆర్ఎఫ్ వింగ్కి లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడ ఫైళ్ళు అక్కడ పడేసి ఉండడం, ఎక్కడక్కడ ఫైళ్లు గుట్టలుగా పోసి ఉండడాన్ని చూసి ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఫైళ్లు ఇలా పడేసి ఉంటే అగ్ని ప్రమాదాలు జరగకుండా ఇంకేం జరుగుతాయని కూడా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమీడియట్గా 24 గంటల్లో ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంతా కూడా తరలించాలని కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు అధికార యంత్రాంగానికి ఇచ్చారు. ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఇప్పుడు మనం చూడొచ్చు, అక్కడ సీఎంఆర్ఎఫ్ వింగ్లో ఎక్కడికక్కడ ఫైళ్లు పడేసి ఉన్న వాటిని, అదేవిధంగా ఇతర పేషీలు అంటే సీఎంఓ పేషీ కావచ్చు, సిఎస్ పేషీ కావచ్చు, ఇతర అధికారుల పేషీల్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకుని ట్రాక్టర్లో నింపుకుని పడేయడానికి బయటకు పట్టుకెళ్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ముఖ్యమంత్రి ఈ విధంగా వ్యాఖ్యానించక ముందే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీనికి సంబంధించి చెత్త కుప్పగా మారిన సచివాలయం అని చెప్పి భారీ ఎత్తున అనేక కథనాలు కూడా వరుసగా ప్రసారం చేసింది. అప్పుడు నామమాత్రంగా తూతూ మంత్రంగా అక్కడ ఉన్నటువంటి చెత్తను క్లీన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అటు 2-3 బ్లాకుల మధ్య కావచ్చు, అదేవిధంగా 3-4 బ్లాకుల మధ్య కావచ్చు, అటు క్యాంటీన్ వద్ద కావచ్చు, భారీగా చెత్త అలా పెరిగిపోయి ఉంది. కేవలం ఫస్ట్ బ్లాక్లో చెత్త క్లీన్ చేస్తే సరిపోదు, మొత్తం అన్ని బ్లాకుల్లో కూడా ఉన్నటువంటి చెత్తను క్లీన్ చేయాలని సచివాలయ ఉద్యోగులు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఏ మేరకు అధికారులు పాటిస్తారో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, అమరావతి.